హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ దేవా. ఈరోజు ఆటోమొబైల్ న్యూస్ వచ్చేసి ఫస్ట్ న్యూస్ టాటా నానో గురించి. టాటా నానో ఈవీ 2025లో లాంచ్ అవుతుంది. దాని గురించి పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. మనకు తెలిసిన వరకు అప్డేట్స్ ఏంటంటే దాని ప్రైజింగ్ వచ్చేసి 6 lakhs to 9 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 200 kilometers రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ 160 క్లైమ్ అయితే చేశారు. మీకు తెలిసిందే కదా, నానో వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా యూజ్ అయ్యే కారు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా నానో కార్ని ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ తోటి తీసుకొని వస్తారు. మనకి 30 kilowatt అండ్ 40 kilowatt చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏసీ అండ్ డీసీ. అండ్ దీని కాంపిటేటర్ వచ్చేసి ఎంజీ కామెట్ ఉంది కదా, అది వస్తుంది. నాకు తెలిసి పెద్దగా రెండిట్లో తేడాలు ఏమి ఉండవు, బోత్ ఆర్ ఈక్వల్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన ఏపీ హైకోర్ట్ కేసు అయితే వేశారు అబౌట్ హెల్మెట్స్. ట్రాఫిక్ పోలీసులని చాలా స్ట్రిక్ట్గా ఉండమని వాళ్ళైతే చెప్తున్నారు. ఏమైందంటే లాస్ట్ సెప్టెంబర్లో 67 members యాక్సిడెంట్స్ వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ హెల్మెట్స్ వేసుకుంటే కనీసం చిన్న చిన్న మైనర్ ఇంజురీస్తో బయటపడవచ్చు వేరే హెల్మెట్స్. అండ్ ఇది వచ్చేసి కోర్ట్ హియరింగ్ నెక్స్ట్ 18th December అయితే ఉంది. సో చూడాలి. హెల్మెట్స్ అయితే పక్కాగా వాడండి, ఎందుకంటే మీ సేఫ్టీ కోసమే ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పేది. సో హెల్మెట్స్ అనేవి ఖచ్చితంగా వాడండి ప్లీజ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా అమేజ్ గురించి. హోండా అమేజ్ వచ్చేసి 2025లో చాలా స్పెసిఫికేషన్స్ యాడ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి 1.2 liter ఐ వీటెక్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంది. అండ్ డీజిల్ వర్షన్కి వస్తే 1.5 liter ఐ డీటెక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ వీటెక్ అండ్ డీటెక్ ఏంటంటే, వీటెక్ వచ్చేసి మనకి యాంగులర్గా కార్ స్టెబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఎక్కువైతే కన్జ్యూమ్ చేయదు ఫ్యూయల్ని. అండ్ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వర్షన్ 90 HP నుండి, అంటే 90 horsepower నుంచి 110 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీజిల్ ఇంజన్ వచ్చేసి 100 horsepower నుంచి 200 Nm టార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే ఉంది. అండ్ ఇంకోటి సివిటి పెట్రోల్ వేరియంట్ అయితే ఉంది. మనకు వచ్చేసి హోండా వాళ్ళు యూజ్ చేసేది సివిటి. అండ్ ఇక్కడ మనకి స్విఫ్ట్తో మనం కంపేర్ చేస్తే కనుక స్విఫ్ట్ స్పెసిఫికేషన్కి దీని స్పెసిఫికేషన్కి పెద్ద తేడా అయితే ఏం లేదు. అందులో వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ అండ్ సివిటి అని ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి ఈ రెండిట్లో స్పెసిఫికేషన్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. మనకి లాస్ట్లో ఎక్కడ అంటే చిన్న మైనర్ చేంజెస్, ఒక బూట్ స్పేస్ బూట్ స్పేస్ హోండా అమేజ్ వచ్చేసి మనకి 420 liters బూట్ స్పేస్ అయితే ఇస్తుంది. అండ్ మనకి ఈ స్విఫ్ట్ అయితే ఏదైతే ఉందో 396 బూట్ స్పేస్ కెపాసిటీ అయితే ఇస్తుంది. అంతే తేడా, పెద్దగా తేడాలు అయితే ఏం లేవు. అది వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ 18 to 19 క్లైమ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి సివిటి అయితే ఏదైతే ఉందో పెట్రోల్లో, అది వచ్చేసి 19 to 20 వరకు క్లైమ్ చేస్తున్నారు. డీజిల్ వేరియంట్ వచ్చేసి 24 to 25 వరకు క్లైమ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి ఈ స్విఫ్ట్లో ఏమవుతుందంటే, స్విఫ్ట్ వచ్చేసి 23 to 25 వరకు క్లైమ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి KTM 390 ఎండ్యూరో ఆర్ గురించి. ఎండ్యూరో ఆర్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది అడ్వెంచర్ సెగ్మెంట్లో. ఇందులో వచ్చేసి మనకి KTM అడ్వెంచర్ 390కి అండ్ 390 ఎండ్యూరో ఆర్కి పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, చిన్న మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సేమ్ ఇంజన్ విషయానికి వస్తే సేమ్ పవర్ ఫిగర్స్తో అయితే వస్తుంది. 373.2 cc సింగిల్ సిలిండర్ 43 horsepowerతో వస్తుంది. అండ్ ఎండ్యూరో కూడా సేమ్ పవర్ ఇంజన్ పవర్తో అయితే పెద్ద తేడా ఏం లేదు. మనకి టార్క్ విషయం కూడా చేంజెస్ అయితే ఏం లేవు. 37 Nm అండ్ ఈ ఎండ్యూరో ఆల్సో 32 Nm తోటి వస్తుంది. సస్పెన్షన్కి వస్తే మనకి
KTM 390 అడ్వెంచర్లో మనకి WP ఎపెక్స్ అనేది వాడినారు. ఇక్కడ ఎండ్యూరోలో ఏమవుతుందంటే WP ఎక్స్ప్లోర్ అనేది వాడినారు. ఇక్కడ వచ్చేసి 170mm ఫ్రంట్ అండ్ 177mm రేర్ అయితే వాడుతున్నారు సస్పెన్షన్. అండ్ ఎండ్యూరోలో వచ్చేసి మనకి 280mm అండ్ 260mm రేర్ అయితే వాడుతున్నారు సస్పెన్షన్. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే మనకి ఈసారి ఎండ్యూరోలో అయితే ఫ్రంట్ డిస్క్ అనేది తగ్గించారు 300mmకి. అండ్ నో ABS. మనకి అడ్వెంచర్ 390లో వచ్చేసి ABS అనేది ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200mm అడ్వెంచర్ 390లో ఉంది. ఎండ్యూరోలో వచ్చేసి 280mm అయితే ఇస్తున్నారు. అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చూస్తే సీట్ హైట్ 855mm అయితే మనకి అడ్వెంచర్లో ఉంది. 880mm అయితే మనకి ఎండ్యూరోలో అయితే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎండ్యూరోలో తక్కువ ఇచ్చారు, చాలా తగ్గించారు 12 లీటర్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి ఇందులో ఏది అడ్వెంచర్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి మనకి 14.5 లీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మనకి అడ్వెంచర్ 390 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 3,60,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వరకు వస్తుంది. అండ్ ఎండ్యూరో 390 వచ్చేసి 3,30,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది KTM గురించి న్యూస్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టయోటా క్యామ్రీ హైబ్రిడ్ గురించి. ఇది వచ్చేసి మనకి 2.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి CVTతో వర్క్ అవుతుంది అండ్ ఎలక్ట్రిక్ మోటార్. ఇందులో మనకి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంది అండ్ AWD అయితే ఉంది. మనకి ఇండియాలో వచ్చేసి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ వర్షన్ తోటి వస్తుంది మనకి. అండ్ పెట్రోల్ వర్షన్ ఇది వచ్చేసి మనకి 184 bhp పవర్ అనేది జనరేట్ చేస్తుంది అండ్ 221 Nm టార్క్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసి మనకి 134 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 208 Nm టార్క్ అయితే ఉంది. ఇది కంబైన్ పవర్ తోటి అయితే వస్తుంది. సో హైబ్రిడ్ పవర్ ట్రైన్ వచ్చేసి 227 bhp అంటే పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏమేం మోడ్స్లో అయితే ఉంటుందంటే స్పోర్ట్, ఎకో అండ్ నార్మల్ మోడ్ అయితే ఉంటుంది. ఎకో మోడ్లో వెళ్తే ఇంకా మనకి మైలేజ్ అనేది బాగా ఇస్తుందని మన కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో లిథియం అయాన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు దీంట్లోది. సో చూడాలి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇది 48 lakhs వరకు అయితే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ క్యామ్రీ గురించి అయితే ఇది న్యూస్. అండ్ టయోటాలో ఇంకోటి అర్బన్ క్రూజర్ మనకు వచ్చేసి ఒకప్పుడు మనం పెట్రోల్ వర్షన్లో అయితే చూస్తుంటాము. ఇప్పుడు వచ్చేసి మనము ఎలక్ట్రిక్ వర్షన్కి అయితే తీసుకొని వస్తున్నాం 2025లో. సో దాని గురించి పెద్దగా అయితే చేంజెస్ అయితే ఏం లేవు. అంత డిజిటల్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు అండ్ పవర్ స్టీరింగ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అన్నారు, కానీ అది వచ్చాక మనం చూడాలి. అండ్ డిజైన్ పరంగా చూస్తే ఇంకా డిజైన్ చాలా బాగుంది. LED లైట్స్ తోటి వస్తుంది. ఇంకా బ్యాక్ సెన్సార్స్, పెద్దగా మైనర్ చేంజెస్ అయితే ఏం లేవు. అన్ని చిన్న చిన్న చేంజెస్ తోటి అయితే వస్తుంది. అది వచ్చేసి అరౌండ్ ప్రైస్ 13 lakhs వరకు అయితే కంపెనీ అనేది పెడుతుంది. చూడాలి మరి అది క్లిక్ అవుతుందో లేదో. ఈరోజు న్యూస్ అయితే ఇవి గైస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి గైస్. బికాజ్ నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నిటికీ నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టడా.